అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. రెండు కలిసి చదవండి. నా తోడు ప్రతి మోకారును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో చదవబడిన వాక్య భాగము ద్వారా నాతో మాతో మాట్లాడారు. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు నాయన. ప్రతి వాక్య భాగము ద్వారా నన్ను హెచ్చరించండి. మా జీవితాల్లో మీ వాక్యమునకు విరోధముగా ఏదైనా పాపం అంటే క్షమించండి. మీ వాక్యం ద్వారా తేట తెల్లవు చేయండి. మీ వాక్యపు సారూప్యతలోనికి మమ్మల్ని మార్చండి. మీరు బోధకులకు బోధకుడు కనుక బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో లాస్ట్ ఒక మాటల గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అదేంటంటే, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి ఏం అప్పగించాలంట? లెక్క అప్పగించాలి. తలాంతులు 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఒక యజమానుడు అప్పగించాడు. ఆ యజమానుడు తిరిగి వచ్చి ఆ తలాంతులు అప్పగించిన తన దాసుల యొద్ద ఏం చూసుకున్నాడమ్మా? లెక్క అప్పగించుకున్నాడు. ఏం అప్పగించుకున్నాడు? లెక్క అప్పగించుకున్నాడు. నేను నీకు 5 తలాంతులు ఇస్తుంది కదా, నా 5 తలాంతులతో నీవేమి చేశావు? నీకు 2 ఇస్తుంది కదా, నీ 2తో నీవేమి చేశావు? నీకు 1 ఇచ్చాను కదా, నీ 1 తలాంతుతో నీవేమి చేశావని యజమానుడు లెక్క అడిగినట్లుగా చూస్తా ఉన్నాం. రోమీయులకు రాస్తూ పౌలు కూడా రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మనలో ప్రతి వాడును దేవునికి ఏం చెప్పాలా? లెక్క అప్పగించాలమ్మా. మా నీవు నేను మనం అందరము నిలుచుకున్న నేనేమి దేవుని యొక్క సపరేట్ కాదు. నేనేమంతా దేవుని దృష్టిలో మనమందరము సమానులమై ఉన్నాం. గమనించండి, ప్రతి వాడు అపోస్తలుడైన పౌలు తనతో కూడా కలుపుకొని అంటున్నాడు, ప్రతి వాడు దేవునికి ఏం చెప్పాలంట? లెక్క అప్పగించాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, భూమి మీద మానవ రూపము దాల్చిన ప్రతి మానవుడు కూడా తన జీవిత యాత్ర ముగిసిన తర్వాత దేవుని యొక్క ఏం చెప్పాలా? ఆ రోజున నీకు ఈ లోకములో మాదిరి నీ పొరుగువాడు, నీ తోటివాడు సాక్ష్యము కాదు. ఎవరు సాక్ష్యము? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి ఆకాశములు నీ మీద ఆ రోజున సాక్ష్యం పలకబోతా ఉన్నాయి. మరి భూమి ఆకాశములను కానకుండా నీవు నేను మనం ఎక్కడ నిలవగలమో ఒకసారి మనం ఆలోచన చేసుకో. ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు దేవునికి ఏం అప్పగించవలసి ఉన్నది? లెక్క అప్పగించవలసి ఉన్నది. నీవు పొందిన దేవుని ఆత్మ చేత నీవు జీవించిన నీ జీవిత కాలం అంతయు నీవేమి చేశావో, ఎలా జరిగించావో, ఎలా బ్రతికావో, ఎంత నీతిగా జీవించావో, ఎంత పరిశుద్ధముగా బ్రతికావో, ఎంత దుర్నీతిపరుడుగా ఉంటావో, ప్రతి దాన్ని బట్టి
ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. మొట్టమొదటిగా మనం లెక్క దేని విషయాలు అప్పగించాలనేది కొన్ని విషయాలు మనం మొదటిసారి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. అయ్యా 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఏం చేస్తారంట? యవన కాలం ముందు చాలా తొందరపాటు, చాలా ఆత్రము, ఉడుకు రక్తం కదా, చాలా తేజస్సుగా ఉంటారు. గమనించండి అయ్యా, నీ యవనేచ్ఛలను ప్రభువు కాదనటం లేదు, నీ యవన కోరికలను ప్రభువు తీర్చుకోవద్దని చెప్పడం లేదు. ఆ యవన కోరికలను, ఆ యవనేచ్ఛలను నీవు తీర్చుకోవడానికి, నీవు వాటిని అనుభవించడానికి ఏ మార్గాన్ని నడుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయమని ప్రభు చెప్తా ఉంటాడు. కాబట్టి యవనం ఉంది కదా, నేను యవనస్తులను, ఈ సమయం కాక మరి ఎప్పుడు అనే యవనస్తులకు అటువంటి ఆశ ఉంటుంది. అయితే యవన కాలమందు నీవు చేసే ప్రతి పనిని దేవుడు ఒక దినమున ఎక్కడ తీసుకొస్తాడంట? తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పు దినమున నీ యవన కాలమందు నీ యవనేచ్ఛలను పోగొట్టుకోవడానికి, నీ యవనపు ఇష్టాన్ని నీవు అనుభవించడానికి, నీ హృదయ వాంఛను తీర్చుకోవడానికి, నీవు నడిచిన మార్గములన్నిటినీ, నీవు జరిగించిన క్రియలన్నిటినీ ప్రభువు దగ్గర తీర్పులోనికి తీసుకొస్తాడు. దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. నీవేమి ఆ యవనేచ్ఛల నుండి మరి ఆ యవనేచ్ఛలను తీర్చుకోవద్దు, ఆ యవనేచ్ఛల నుండి నువ్వు మరి వాటిని నీవు చేయకూడదు అని ప్రభు చెప్పలేదు. ఏ విధముగా నీవు వాటిని తీర్చుకుంటున్నావు, ఏ విధముగా వాటిని అనుభవిస్తూ ఉన్నావు, వీటిని గూర్చి ప్రభు ఒక దినమున ఏమడుగుతాడంట? లెక్క అడుగుతాడు. నేను యవనస్తుడను, నాకు ఆ బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, నేను ఈ సమయమున కాక మరి ఏ సమయమున చేయగలను, ఏ సమయమున ఇలాగ నడవగలను, ఏ సమయమున ఇక ఎంజాయ్ చేయగలను అని నీ దృష్టికి నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నావేమో. జాగ్రత్త. ఒక దినమున వాటన్నిటినీ ప్రభువు తన తీర్పులోనికి తీసుకొస్తాడని మాత్రం నీ హృదయంలో ఒక మూలన దాచి ఉంచుకో. ఈ మాట ప్రభు చెప్తున్నాడు నీతో. నీ యవనేచ్ఛలను బట్టి, నీ యవన కోరికలను బట్టి ప్రభువు నీకు నిర్దేశించిన మార్గము గుండా నీవు ప్రయాణం చేస్తూ, ప్రభువు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యముందు నీవు వాటిని అనుభవిస్తూ, ప్రభువు నీకు కలుగజేసినటువంటి ఏర్పాటు యందు నీవు ఆనందించేవాడవుగా ఉంటూ ప్రభు కృపను కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది. కానీ నా యవనేచ్ఛను బట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటా అంటే వీటన్నిటిని బట్టి ప్రభు ఒక దినమున ఎక్కడ తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ దినమున నీకు సాక్ష్యము చెప్పుటకు నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎవరు రాదు. ప్రభు భూమి ఆకాశములను నీ మీద సాక్షులనుగా నిలుపబోతావు. కాబట్టి ఆ దిన ఆ లెక్క అప్పగించవలసినటువంటి దినము కొరకు నీవు నేటి నుండే నీ జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. దేవునికి లెక్క అప్పగించే సమయం వచ్చినప్పటికీ నీవు నేను ఈ లోకస్తులను మాయ చేసినట్టుగా, సంఘాన్ని మాయ చేసినట్టుగా, సేవకుని మాయ చేసినట్టుగా, ఈ లోకములో ఉన్న నీ తోటి ప్రజలను, బంధుజనమును మాయ చేసినట్టుగా దేవుని ఎదుట నీ మాయలేవి చలవు. అవి ఏవి అక్కడ పని చెయ్యవు.
ఇప్పుడు నీవు తెర మీద సినిమా చూసినట్టుగా నీ జీవితం యావత్తును ఒక సినిమా వలె ఒక తెర మీద ప్రభువు చూపించబోతా ఉన్నాడు. అందుకే ఆ దినపు లెక్కను బట్టి నీ జీవితాన్ని నీవు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అనేక సార్లు పౌలు కూడా ఈ యవనస్తుడు ఉద్దేశించి తీతుకు రాస్తూ తిమోతికి రాస్తూ కూడా చాలా విషయాలు అక్కడ బయలుపరిచాడు. విధవరాండ్రు ఎవరైనా యవన కాలం ముందు ఉన్నట్టయితే వారికి కూడా కొన్ని హెచ్చరికలను తిమోతికి తీతుకును రాశాడు, తర్వాత జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఆ హెచ్చరికలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక దినమున నేను ప్రభు ఎదుట నిలవబడవలసి ఉన్నది, నేను ప్రభువుకు నా జీవితపు లెక్క అప్పగించవలసి ఉన్నది, దేవుడు నా హృదయం నుంచిన ఆయన ఆత్మకు నేను లెక్క అప్పగించవలసి ఉన్నది అని జాగ్రత్తగా మసలుకొని మన జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. మనందరినీ తీర్పులోనికి ప్రతి మనుష్యుడు ఎక్కడికి వెళ్ళాలట? తీర్పులోనికి వస్తాడు. రోమిలకు రాస్తూ పౌలు అదే అన్నాడు, మనలో ప్రతి వాడును ఎక్కడికి రావాలి? ఆ తీర్పులోనికి, దేవుని ఎదుట తీర్పులోనికి రావాలి. ఆ తీర్పులో ప్రభు ఏమడుగుతాడంట? అయ్యా, నీ యవన కాలం ముందు ఎలాగో నడుచుకున్నావు, నీ యవనేచ్ఛలను ఎలాగో నీవు తీర్చుకున్నావు, నీ యవన ముందు నీ కోరికలను నీవు ఎలాగో అనుభవించావు, వీటన్నిటిని బట్టి ప్రభు ఒక దినమున లెక్క అడగబోతా ఉన్నాడు. జాగ్రత్త. మనం ఏ మార్గం ముందు నిలిచి ఉన్నామో మనం ఎరుగము, కానీ ప్రతి వారి హృదయంతర్యంలో పరిశీలించుకోవాల్సినటువంటి సమయం ఇది. కనుక లెక్క అప్పగించవలసి ఉంటుంది. దేన్ని బట్టి? నీ యవన కాలమును బట్టి. రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. దేని గురించి లెక్క చెప్పాలయా? మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో మనం, వ్యర్థమైనవి ఎన్ని మాట్లాడుతున్నామో లెక్కలేదు. ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి ఎన్ని కాని మాటలు మనం మాట్లాడుకుంటున్నాము, ఎన్ని అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు. ఏమా ఇట్లా ఉంచున్నారో ఖాళీగా అంటే ఏమంటాం మనం? ఏదో పొద్దుపోక అయ్యా వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసి, ఎన్ని వ్యర్థమైన క్రియలను చేస్తా ఉన్నాము, ఎన్ని వ్యర్థమైన మాటలు నీ నోటి గుండా వెళ్ళిపోతా ఉన్నాయో. ప్రార్థన గురించి కూడా ప్రభు చెప్తా అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని ఏమనుకుంటున్నారు? విస్తరించి మాట్లాడడం వల్ల, గంటల గంటలు ప్రార్థన చేయడం వల్లే మన ప్రార్థన వినబడుతుంది. నేను 4 గంటలు, నేను 5 గంటలు కొందరు చెప్పుకుంటా ఉంటారు. వ్యర్థమైన మాటలు, అన్ని జనులు మాట్లాడినట్టుగా వ్యర్థమైన మాటలు వచింపవద్దు. కొందరు ఏమనుకుంటున్నారంట? విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి దేవుడు వింటాడు. ప్రార్థన, మా ప్రార్థన దేవుడు వింటాడు, నేను గంటల తరబడి ప్రార్థన చేస్తాను అని చెప్పుకుంటూ ఉంటాను. వ్యర్థమైన మాటలను వచింపవద్దు.
వ్యర్థమైన మాటలకు మనం ఏం అప్పగించవలసి ఉంది? లెక్క అప్పగించవలసి ఉంది. వ్యర్థమైన మాటలు కూర్చుంటే ఇక ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుంటే ఇక గంటలైనా అయిపోవు మాటలు. వాటిలో ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని పనికొచ్చే మాటలు. గమనించండి, వ్యర్థమైన ప్రతి మాటను గురించి తీర్పు దినమున ఏం చెప్పాలయ్యా? లెక్క అప్పగించాలి. మూడవది యోబు గ్రంథం. ఇది యోబు తన జీవితాన్ని గురించి చెప్తూ అన్నమాట జ్ఞాపకం చేసుకున్నాం. 31వ అధ్యాయము 37వ వచనం. నా అడుగుల లెక్క ఏం చెప్తాడంట ఆయన? అడుగుల లెక్క అప్పగిస్తాడంట దేవుడికి. ఎవరు? యోబు భక్తుడు. యోబు భక్తుడు చెప్తున్నాడు ఈ మాట. నా అడుగుల లెక్కని ఆయనకు తెలియజేస్తాను. నేను ఎన్ని వ్యర్థమైన వాటి కొరకు అడుగులు వేశానో, ఎన్ని వ్యర్థమైన పనుల కొరకు అడుగులు వేసి పరిగెత్తానో, నా పాదములను కదిలించి ఎన్ని వ్యర్థమైన వాటి కొరకు నా అడుగులను పరిగెత్తించానో, ఎన్ని అడుగులేసి నా పాప క్రియలను జరిగించడానికి పారిపోయానో, నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజేసేదను అని భక్తుడు యోబు అనుకుంటున్నాడు. మనల్ని కూడా ప్రభువా దినమున నీ లెక్క అడగబోతా ఉన్నాడు. నీ అడుగుల లెక్క, నీవు నడిచిన మార్గము లెక్క, నీవు నడిచిన త్రోవల లెక్క, నీవు పరిగెత్తినటువంటి నీ యొక్క పరుగుకు లెక్క ప్రభు దినమున అడగబోతా ఉన్నాడమ్మా. ఆ ప్రభు దినమున నేను లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నా. లెక్క నేను మనమందరము కూడా ప్రభు ఎదుట అప్పగించబద్ధులమై ఉన్నా. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. 40వ అధ్యాయం 41వ అధ్యాయం అనుకుంటా. దేవా, నా పాపముల లెక్క నేను అప్పగించవలసి ఉన్నది అంటాడు. ఏం అప్పగించవలసి ఉన్నదంట? నా పాపముల లెక్క. అయ్యా, మనలో ప్రతి మనుష్యుడు దేవుని లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ యవనేచ్ఛలను బట్టి లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ వ్యర్థమైన మాటలను బట్టి లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ అడుగులను బట్టి లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ పాపముల లెక్క కూడా నీవు అప్పగించవలసి ఉంది. గమనించండి. కాబట్టి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము గనక మనం ఏం చేయాలి? అయ్యా, ఇంతకుముందు ఒకసారి ధ్యానం చేసినాం. ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాని లెక్కలో ఏమొచ్చింది? తేడా వచ్చింది. వాని లెక్కలో ఏమొచ్చింది? తేడా వచ్చింది. ఏం తేడా వచ్చింది? యజమాని ధనమును పాడు చేయించున్నాడని తేడా వచ్చింది వాని లెక్కలో. యజమానుడు ఏమన్నాడయ్యా? నీ లెక్కలో తేడా ఉంది, నీ లెక్క అప్పగించి నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోవాలి. అయ్యా, ప్రభు మనల్ని కూడా ఇలా అడగబోతాము. నీ జీవితపు లెక్క, నీ అడుగుల లెక్క, నీ మాటల లెక్క, నీ పాపముల లెక్క, నీ క్రియల లెక్క. ప్రభు అడిగినప్పుడు నీ క్రియలేమిటి? ప్రభు నిన్ను లెక్కడుగా నీ మాటల సంగతి ఏమిటి? వ్యర్థమైన వాటి యందు ఎంత కాలక్షేపం చేస్తాం. యోబు అనుకున్నట్టుగా నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజేసేదను. నా అడుగుల లెక్క తెలియజేస్తా.
యోబు అయితే ధైర్యంగా మాట అన్నాడు, కానీ ప్రభువు నీ అడుగులు లెక్క అడిగితే నీవు నేను ఏమైపోతాం? మా ప్రభు మనల్ని అడిగితే నీ అడుగుల లెక్క, నీ అడుగులు పరిగెత్తినటువంటి, నీ పాదములు పరిగెత్తినటువంటి మన అడుగుల లెక్క ప్రభు అడిగితే మనం ఏమైపోతాము? బాగా గమనించండి. కనుక మన ప్రభు సన్నిధిలో తీర్పులో మనం నిలవడబోతా ఉన్నాము. ఆ తీర్పును ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. రోమిలికి రాసిన పౌలు మాట్లాడాడు, చూడండి. రోమిలికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మూడవ వచనం. అతి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? రోమిలికి రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే, కొంతమంది అదే పాపములోనే ఉంటూ అట్టి పాపాలు జరిగిస్తున్న వారి పట్ల తీర్పు తీరుస్తూ ఉన్నారన్నమాట. ఉదాహరణకు ఒకడు దొంగతనం చేస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చేవారు కూడా దొంగ పనులు చేసుకుంటూ తీర్పు తీరిస్తే ఏమన్నా ప్రయోజనమా? అట్టి వాని తీర్పు లెక్కలోకి వస్తుందా? అదే రోమిలికి రాస్తూ పౌలు అంటున్నాడు, మీరు అదే పాపంలో ఉన్నారు, మీరు అదే క్రియలలో ఉన్నారు, మీ అడుగులు తప్పు, మీ మాటలు వ్యర్థమైనవి, మీ యొక్క యవనించులు, మీ యొక్క కోరికలు వ్యర్థమైనవి, వాటి వలన పాపము జరిగిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ తీర్పు, అట్టి పాపముల గురించి తీర్పు తీర్చుతారా? అయితే దేవుని తీర్పును మీరు తప్పించదు అనుకుంటున్నారా? ఎవరు తప్పించుకొనలేదు. ఈ లోకంలో తీర్పు తీర్చువాడైను, తీర్పు తీర్చబడు వాడైను ఎవడును దేవుని తీర్పును ఎవడు కూడా తప్పించుకొనలేడు. బోధించువాడైను, వినువారైను ఎవరైను దేవుని తీర్పును తప్పించుకొనలేరు. కాబట్టి దేవుని తీర్పు ఎదుట మనం అందరము నిలవబడవలసి ఉన్నది. నేటి నుండైనా మన అడుగులను కాపాడుకుందాము, మన మాటను జాగ్రత్తగా కాపాడుకుందాము. అయ్యా, నీ యవనపు కోరికలను ప్రభు నీకు నిర్దేశించిన మార్గమందు తప్ప మరి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండానట్లుగా మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన ప్రభువు తీర్పును ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు. ఏ మనుష్యుడు కూడా దేవుని తీర్పు నుండి తప్పించుకుంటానని అనుకున్నట్టు వీలు లేదు. లోకంలో ఉన్న తీర్పరులైన మనలాంటి మన వలె వాళ్ళు కూడా భయంకరమైన పాపంలో ఉంటూ కూడా మనకు తీర్పు తీరుస్తున్నారు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఏ లోపము లేదు. అయ్యా, యేసు ప్రభువు యొక్క రాత్రి 7 మంది న్యాయాధిపతులు విచారించి ఏమన్నారు? ఇతని యందు ఏ తప్పైనను నేరమైనను నాకు కనబడలేదు అన్నారు. ఎంతమంది న్యాయాధిపతులు? 7 మంది న్యాయాధిపతులు. జనులను తృప్తిపరచడానికి పిలాతును శిలువకు అప్పగించాడు తప్ప ఆయన యందు దోషముందని కాదు. అట్టి పరిశుద్ధుని ఎదుట నీవు నేను మనం నిలవడపోతున్నాము. మనం అనొచ్చు, ఈ లోకంలో ఒక మన సేవకుడు కానీ మరి ఇతర మన సహోదరుడు కానీ చెప్పినప్పుడు నువ్వే గొప్ప అని మనం అనవచ్చు. దేవుని తీర్పు ఎదుట నీకు మాట ఉందా? ఎందుకంటే ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నీతి ఎదుట మానవుని నీతి ఎందుకు పనికిరాడు. అట్టి పరిశుద్ధుని ఎదుట, అట్టి నిష్కలంకుని ఎదుట నీవు నేను మనం నిలవడబోతా ఉన్నాం. అటు పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు నేను నిలబడినప్పటికీ మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? కడిగి వేసుకుంటూ ఉండాలి.
సామెతలు రాసినటువంటి గ్రంథం అనుకుంటా, 30వ అధ్యాయం 9వ వచనం సార్ చూడండి. ఆ సామెతల గ్రంథంలోనే ఒక మాట ఏమంటారంటే, దోషములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి గైకొనువాడు ధన్యుడు అని దేవుని వాక్యం ఉన్నది సామెతల గ్రంథంలోనే. కాబట్టి బాగా జ్ఞాపకం చేసుకుందాం. మనము మన దోషములకు, మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందేయడుగా ప్రభువు నమ్మదగినటువంటి వాడు ఉన్నాడు. ఎవరయ్యా ధన్యుడు అంటే, తన దోషములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడే ధన్యుడు. ఈ లోకములో నీ దోషములకు, నీ అతిక్రమములకు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నది. ఆ ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు అందున్నది. ఆయన ఆశ్రయించిన యెడల మన దోషములకు అన్నిటికీ ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. మన తప్పిదములన్నిటికీ అక్కడ ప్రాయశ్చిత్తం ఉంది కనుక మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని చూడండి 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేయడు? ఎందుకు? అవి ఈ దినమున తప్పించుకున్నా ప్రభు తీర్పు దినం వరకు అవి వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరము పొందుతాడు. కనికరము పొందుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలను మేకలను వేరుపరిచి గొర్రెలను చూచి అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అనేక సార్లు ఆయన తన కనికరమును చూపుతా ఉన్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరము పొందుతాడు. తీర్పు దినమున సైతం నీకు కనికరం ఉంది. ఒప్పుకొని విడిచిపెడితే, అలాగే కొనసాగిస్తే తీర్పు దినమున మేకలను చూసి ప్రభు అన్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వారులారా, మీకును అపవాదికి సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి మీరు పొండి అని మేకలతో ప్రభు అన్నట్టుగా నీకు నాకు ఆజ్ఞ బయలుదేరకముందే మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు తీర్పు దినమున నిర్దోషి అని ఎంచబడి నిత్య రాజ్యమునకు వారసులు ఉంటకు ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.